ఇది పచ్చి అబద్ధం, బూటకం, ఒక మోసం. మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం తప్పితే ఇంకోటి కానే కాదు. వీళ్ళకి ఏ మాత్రం ఈ పథకం జరిపించాలి అన్న చిత్తశుద్ధి ఉండుంటే అసలు డబ్బులు తగ్గించేలే వాళ్ళే కాదు, రాష్ట్రం మీద భారం వేసేవేళ వాళ్ళే కాదు. వీళ్ళకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా 52 రోజులే నడిపారు అంటే 120 రోజులు నడిపే చిత్తశుద్ధి లేదనే అర్థం చేసుకోవాలి. అంతేకాదు వీళ్ళు ఏ ప్రయత్నం చేసినా కూడా ఈ పథకాన్ని మొత్తానికి గుండు సున్నా చుట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఈ పథకాన్ని బ్రతికించే ప్రయత్నం బీజేపీ చేయటమే లేదు. ఇలాంటి చెత్త పథకానికి తెలుగుదేశం పార్టీ, జనసేన వీళ్ళందరూ మద్దతు కూడా ఇచ్చారు పార్లమెంటులో. ఎందుకు అని అడుగుతున్నాం. ఇంత చెత్త చట్టం చేస్తుంటే, ఉపాధి హామీ పనిని నీరుగారు చేస్తుంటే ఇంత మద్దతు ఇవ్వాల్సిన అవసరం వీళ్ళకి ఏముంది? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడారు అంటే, రాజశేఖర రెడ్డి గారు అంత చిత్తశుద్ధితో నడిపించిన ఈ చట్టాన్ని వీళ్ళు తూట్లు పొడుస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట అంటే ఒక్క మాట బీజేపీకి వ్యతిరేకంగా ఈ పథకాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు అని ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంటే ఏ నాయకుడికైనా ఎంత చిత్తశుద్ధి ఉందో మీ అందరూ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో, తెలుగుదేశం అయినా సరే, జనసేన అయినా సరే, వైసీపీ అయినా సరే, మొత్తం అందరూ బీజేపీ పార్టీకే బానిసలుగా తయారయ్యారు. ప్రత్యేక హోదా ఇస్తాము తెస్తాము అని చెప్పిన నాయకులు మొత్తం బీజేపీ ఇయ్యకపోయేసరికి పర్వాలేదు, బీజేపీ ఇయ్యకపోయినా పర్వాలేదు, మేము ఇలాగే మేనేజ్ చేసుకుంటాము అని బీజేపీతో వాళ్ళ స్వార్థ రాజకీయాలు చేసుకున్నారు తప్పితే ఒక్కరంటే ఒకరు మాకు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు అని బీజేపీ కాలర్ పట్టుకొని నిలదీసే దమ్ము ధైర్యము ఏ నాయకునికి లేదు. అంతేకాదు పోలవరం ప్రాజెక్టును కూనీ చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 36 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి అని పోలవరం ప్రాజెక్టు మొదలు పెడితే ఆ పోలవరం ప్రాజెక్టు నీటి నిలువని ఇప్పుడు బీజేపీ పార్టీ తగ్గిస్తుంటే ఒక్క నాయకుడు అంటే ఒక్క నాయకుడు చంద్రబాబు గారు గాని, పవన్ కళ్యాణ్ గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని ఒక్కరు కూడా మా పోలవరం ప్రాజెక్టును ఎందుకు కూనీ చేస్తున్నారు అని బీజేపీ నిలదీసే దమ్ము ఒక్క నాయకుని కూడా లేకపోయింది. రాజధాని అన్ని రాష్ట్రాలకు ఒక రాజధాని ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి ఉందా? పక్కన బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, మహారాష్ట్రలో ముంబై ఉంది. కానీ ఆంధ్ర రాష్ట్రానికి ఏముంది అంటే చేతిలో చిప్పు ఉంది. మరి మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి ఉద్యోగాల కోసం? ఇప్పటి వరకు మనకు రాజధాని లేదు అంటే దానికి కారణం చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. మనకు రాజధాని కట్టివ్వాలి అన్నది చట్టంలో రాసుంది. కానీ ఇప్పటికీ కూడా బీజేపీ అరా కొరా డబ్బులు ఇస్తున్నారు. అది కూడా నిధుల్లాగా ఇవ్వటం లేదు, అప్పుల్లాగా ఇస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా మాకు డబ్బులు ఎందుకు ఇవ్వరు, మాకు రాజధాని ఎందుకు కట్టరు, మాకు అప్పులు ఎందుకు ఇస్తున్నారు, ఈ భారం మా మీద పడుతుంది కదా అని అడిగే దమ్ము చంద్రబాబుకు లేదు, పవన్ కళ్యాణ్ గారికి లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ముగ్గురు బీజేపీకి బానిసలుగా తయారయ్యారు, బీజేపీకి బినామీలుగా తయారయ్యారు. అసలు బీజేపీ వేరే లేదు మన రాష్ట్రంలో. బాబు, జగన్, పవన్, బీజేపీ వీళ్ళే బీజేపీని నెత్తిన పెట్టుకొని మోస్తున్నారు మన రాష్ట్రంలో. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి దత్తపుత్రుడిగా మారిపోయాడు. ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడో అప్పటి నుంచి దత్తపుత్రుడిగా మారిపోయారు. నిజానికి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి అండగానే నిలబడ్డారు. అదే బీజేపీ పార్టీని రాజశేఖర రెడ్డి గారు ప్రతి సందర్భంలోనూ వ్యతిరేకించారు. ఎందుకంటే అది మాకు మతతత్వ పార్టీ కాబట్టి మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి, ఇదే బీజేపీ సిద్ధాంతం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి అక్రమంగా పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు గారు అయితే కూటమి కట్టారు. సరే, కూటమి కట్టారు కాబట్టి, బహిరంగంగా కట్టారు కాబట్టి ప్రజలకు కనీసం అది అర్థమైనా అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిది అక్రమ పొత్తు కాబట్టి అసలు అది కనిపించదు. కానీ బీజేపీకి దత్తపుత్రునిగా బీజేపీకి ఎక్కడ అవసరమైతే అక్కడ, ఏ బిల్లుకు అవసరమైతే ఆ బిల్లుకు మద్దతు ఇస్తూనే వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతెందుకు, ఇప్పుడు పార్లమెంటులో గొడవ జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ గురించి. అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనరు గయేష్ కుమారు అక్రమాలకు పాల్పడ్డారు, ఓటర్ల లిస్టు పద్ధతిలో అక్రమాలకు పాల్పడ్డారు అని ఇండియా బ్లాక్ అంటే కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఇలాంటి పార్టీలన్నీ కలిపి ఈయన మీద నో ట్రస్ట్ అన్నట్టుగా ఈయనని తొలగించాలి అని పార్లమెంటులో నోటీసులు కూడా ఇచ్చారు. కానీ దీనికి ఎంత మటుకు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తారో చూడాలి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు బీదేడుపులు ఏడ్చారు. ఎలక్షన్లలో మేము ఓడిపోవడం అన్యాయం అన్నారు. ఎంత మటుకు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తారో చూడాలి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు బీదేడుపులు ఏడ్చారు. ఎలక్షన్లలో మేము ఓడిపోవడం అన్యాయం అన్నారు. ఈవీఎంలలో మోసం జరిగింది అన్నారు. అక్క చెల్లెమ్మలు నాకెందుకు ఓటేయలేదో అర్థం కావటం లేదన్నారు. పెన్షన్లు తీసుకుంటున్న వారు నాకెందుకు ఓటేయడం లేదో, ఓటు పడలేదో అర్థం కావడం లేదన్నారు.
మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలో అవకతవకలు జరిగాయి అని నమ్మితే మరి ఈ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయనను తొలగించడానికి ఇచ్చిన నోటీసులలో జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడు.